విద్యార్థులకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వేములవాడ తెలంగాణ చౌక్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కుర్రా రాకేష్ మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న విద్యారంగానికి ఇచ్చిన హామీలు గాలి కొదిలేసిన పరిస్థితి ఉందని అన్నారు. 8,500 కోట్ల పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల దసరాలోగా 600 కోట్లు రిలీజ్ చేస్తామని, దీపావళి తర్వాత 600 కోట్లు రిలీజ్ చేస్తామని మాయమాటలు చెప్పి మాట తప్పారని, ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏఐఎస్ఎఫ్ఐ నుండి విద్యార్థులతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పల్లె శ్రీకాంత్, బదవేని రాము, ముద్రకోల శశికుమార్, తాళ్ల రాహుల్, ఎండి కాజా పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ స్థానిక వేములవాడలో నిరసన ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ కూడా ఈరోజు విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా విద్యార్థులకు ఏమాత్రం కూడా న్యాయం జరగలేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మాటలు మాత్రము కోటలు దాటుతున్నాయి కానీ తప్ప ఆచరణలో లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు 1, 2 రూపాయలు 3 రూపాయలే కాదు 8,500 కోట్ల రూపాయల పైచిలకు ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి విద్యార్థులని ఈరోజు చిన్న చూపు ఎందుకు చూస్తుందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. మరి స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థుల చదువులు ఇంకా ముందుకు ఎలా సాగుతాయని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈరోజు ఆ రోజు గత ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ విద్యార్థులు కనీసం పట్టించుకోవాలనే పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యార్థుల బతుకు మారుతుందని చెప్పేసి అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ఈరోజు విద్యార్థుల పరిస్థితి కూడా ఏమాత్రం కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీంట్లోకి పోతున్నారు, దీంట్లో ఉన్న వాళ్ళు దాంట్లోకి పోతున్నారు కదా తప్ప దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు విద్యార్థుల పైన మీద ఎందుకు లేదు, మరి విద్యా వ్యవస్థ అభివృద్ధి మీద ఎందుకు లేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పడి 2 సంవత్సరాలు కావుతున్నా కానీ ఇప్పటికీ ఏదైతే విద్యార్థులకు ఉన్నటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,500కు పైగా ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న పండగకు ముందు ఇక్కడ డిగ్రీ కళాశాల పీజీ కళాశాల యాజమాన్యాలు బంద్ ప్రకటించిన తరుణంలో ఈ దసరా పండుగ గాను కానుకగా 400 కోట్ల విడుదల చేస్తామని చెప్పేసి, అలాగే దీపావళికి 400 కోట్లను విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. ఏదైతే విద్యార్థులకు సమస్యలు ఉన్నాయో, ఏదైతే విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు విడుదల చేయకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదో పేరుకు నామమాత్రంగా పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి, ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.